నేను మా మమ్మీ అయితే దుర్గామాతను చూడడానికి పోతున్నాం. మాకు దగ్గర దుర్గామాత అంటే అల్మాజ్ కూడా దుర్గామాత ఉంది, చాలా బాగుంటుంది. మా మమ్మీ ఇట్లా కెమెరా పెట్టి తీస్తుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది, కింద పడితే ఎవరిని పూచి నాకు అర్థం కాదు. అసలు ఇననే ఇనదు. పడింది లేపండమ్మా, నా ఫోనే కదా. మీరైతే అల్మాజ్ కూడా దగ్గరలో ఉంటే ఇక్కడ అల్మాజ్ కూడా అమ్మవారిని చూడడానికి అయితే రండి. సెట్టింగ్ అయితే సూపర్ వేసిరు. టెంపుల్ అయితే గోల్డెన్ టెంపుల్ థీమ్ లో వేసిరు అనమాట. సెట్టింగ్ ఎంత బాగుండేనో అసలు. బాహుబలిలో పెద్ద పెద్ద ఏనుగులు ఉండదు అట్లా వేసిరు అనమాట ఎంట్రెన్స్ లో. నాకైతే మస్తు నచ్చింది. మేము జల్దీనే పోదాం అనుకుని కొబ్బరికాయ పట్టుకొని పోయినాము. కాకపోతే అప్పుడే పూజ స్టార్ట్ అయింది. ఇక్కడ మా మమ్మీని చూడుర్రి ఎంత మురిసిపోతుందో. మా మమ్మీకి వెంకటేశ్వర స్వామి అంటే మస్తు ఇష్టం. అయితే ఇక ఆగుతలేదు ఆమె స్మైల్. అసలు సెట్టింగ్ కూడా మస్తు ఉండే, ఎందుకన్నా లేదు, మస్తు జబర్దస్త్. మేమైతే ఉందాం అనుకోలేదు, పిల్లలు ఇంటికి ఉన్నారని. ఏదో అమ్మవారు మమ్మల్ని ఉంచుకున్నట్టు అక్కడ పూజ స్టార్ట్ అయింది అనమాట. 1 గంట సేపు కూర్చున్నాము అందులో పూజ ఉన్నప్పుడు. చాలా బాగా అనిపించింది పూజ చూడడము, హారతి ఇయ్యడము. నాకైతే మస్తు నచ్చింది. అయితే దేవుని ఏదో గట్టిగానే మొక్కుతుంది. నేనైతే చెప్తున్నా కదా, ఈరోజు అమ్మవారు జీవం ఉన్నట్టుంది అమ్మవారి ఫేస్ లా. కాత్యాయని దేవి ఈరోజు ఎంత బాగుండేనో అసలు, చాలా అందంగా ఉండే అమ్మవారు. జనాలు అయితే మస్తు మంది వచ్చారు. మీరు కూడా అమ్మవారిని మొక్కండి, అసలు ఎంత బాగుంది చూడండి అమ్మవారు. ఇల్లు ఒక హైలైట్ విషయం ఏం తెలుసా, మా మమ్మీ ఫాలోవర్స్ అనబడ్డారు. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళందరూ వచ్చి ఉమ్మగారు అంటే మా మమ్మీ ఆనందం అసలు అదే లేదు. మా మమ్మీకి మస్తు ఆనందపడ్డది. చూడండి అసలు ఎవరో తెలిసిన వాళ్ళు లెక్కనే మాట్లాడుతున్నారు అందరితో. నేనే షాక్ అయిపోయినా. ఒకటి కాదు, 2వ కప్ ఇది కృష్ణ. ఇది 2nd కప్. నాతో అడుగుపించుకొని తెప్పించుకుంది.